హాయ్ హలో టీచర్ అండ్ ఎవ్రీవన్, నేను మీ రాజేష్. గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, మీరు కెరియర్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఎలా సక్సెస్ అవుతారు అనే డౌట్ మీలో ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుంది. బ్రో, కెరియర్లో సక్సెస్ అవ్వడానికి బుక్స్ చదివితే సరిపోతుందా అంటే బ్రో, బుక్స్ చదివితే సరిపోదు బ్రో. ప్రతి ఒక్కటి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో చాలా టాప్ పొజిషన్లో ఉంటారు. సో బేసిక్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ బేసిక్స్, ప్రోగ్రామింగ్ బేసిక్స్, డిజిటల్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ అండ్ టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్. ఇవన్నీ బేసిక్ స్కిల్స్ బ్రో. ఇవన్నీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లోనే మీరు నేర్చుకోవాలి. అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్, బ్రాండ్ స్పెసిఫికేషన్ టూల్స్, జాబ్ సాఫ్ట్ స్కిల్స్, ఫ్రీలాన్సింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్, యాంప్లిట్యూడ్ అండ్ ప్రిపరేషన్, ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ప్రిపరేషన్, ప్రాజెక్ట్కి కావాల్సిన ప్రెజెంటేషన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇవన్నీ అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోవాలి బ్రో. ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో ఒక టాప్ పొజిషన్, టాప్ ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తారు. ర్యాంక్ అంటే టాప్ స్కిల్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఎవరైనా సక్సెస్ అవ్వాలనుకుంటే మనకి ఎవ్రీవన్ మెయింటైన్ వన్ స్ట్రాటజీ. మై స్ట్రాటజీ ఈజ్ కమ్యూనికేషన్, డిజిటల్, లాజిక్ అండ్ లీడర్షిప్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సక్సెస్. ఇంజనీరింగ్లో నీకు తెలిసే విధంగా చెప్పడం కాదు బ్రో, తెలివిగా చెప్పగలరు. అప్పుడే సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ముందు మేనేజర్స్తో, క్లయింట్స్తో, టీమ్తో లీడ్ చేయాలి కదా. సో అప్పుడు ఎలా మాట్లాడితే సరిపోతుందా? కొంచెం అగ్రెసివ్గా, ప్రోగ్రెస్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి కదా. సో ఇవన్నీ మాట్లాడాలంటే ముందుగా నువ్వు క్లియర్గా మాట్లాడాలి. గ్రూప్ డిస్కషన్లో స్టాండ్ అవుట్ అవ్వాలి. ప్రెజెంటేషన్లో ఒక కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఇవే కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రో. కంప్యూటర్ బేసిక్స్, ఇవి టూల్స్ కాదు బ్రో, వెపన్స్. ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్ తన లైఫ్లో ప్రతిసారి యూజ్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అసైన్మెంట్లు సబ్మిట్ చేయాలి కదా స్టూడెంట్స్ అనేక. సో దానికోసం ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తాం. ప్రతి డేటాని ఒక అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయాలి కదా. సో ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేస్తాం. సో ఇంజనీరింగ్స్ అయితే ఫైనల్ ఇయర్లో ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. సమ్ ఇంజనీరింగ్ క్యాంపస్లో చాలా ప్రాజెక్ట్స్ అని ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అప్పుడు కూడా ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి కదా బ్రో. అంతెందుకు ఈవెంట్స్ జరిగినా కూడా టెక్నికల్ ఈవెంట్స్ ఉంటున్నాయి బ్రో, అప్పుడు కూడా ప్రెజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు మనం యూజ్ చేసేది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో ఇవన్నీ టూల్స్ కాదు బ్రో, వెపన్సే కదా. ఈ టూల్స్ యూజ్ చేయడం బేసిక్స్ కాదు బ్రో, ఎవ్రీడే ప్రతి స్టూడెంట్ యొక్క సర్వైవల్ స్కిల్స్ బ్రో. లాజిక్ గేమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అయితే బేసిక్ లాంగ్వేజెస్ ఆర్ బేసిక్ కోడింగ్ మీకు తెలుసుకోవాల్సిందే. బేసిక్ కోడింగ్ వచ్చేసరికి సి లాంగ్వేజ్ ఈజీ బేసిక్ కోడ్, అండ్ ఈజీ అండ్ పవర్ఫుల్ టూల్ వచ్చేసరికి పైథాన్ లాంగ్వేజ్. సో మీకు తెలియాల్సింది లాజిక్ తెలిస్తే చాలు. లాజిక్స్ తెలిస్తే కోడింగ్ని కూడా స్నాక్స్లో తినేయచ్చు బాస్. గూగుల్ గురీజీని వాడుకో, ఇదే డిజిటల్ స్కిల్స్ బ్రో. ఏదైనా గూగుల్లో సెర్చ్ చేయాలా, ఏఐని ట్రైన్ చేయాలా, పీడిఎఫ్లు క్రియేట్ చేయాలా, మన స్టూడెంట్స్ అసైన్మెంట్ సబ్మిట్ చేయాలా, కథం. ఇదే డిజిటల్ స్కిల్స్ బ్రో. అయితే స్మార్ట్ స్టూడెంట్స్ అంటే ఎవరు? డిజిటల్తో సర్వైవ్ అయ్యే స్టూడెంట్సే స్మార్ట్ స్టూడెంట్స్. కాళ్ళని చంపేద్దాం అనుకుంటున్నావా? అయితే ప్లాన్ చేయి. అంటే టైం మేనేజ్మెంట్ బ్రో, ఇంకేం అనుకోకండి. మీరేమనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేసుకుందాం, ఎవరితో సినిమాకి వెళ్ళాలి, అయితే ఏ టైం కూడా వెళ్ళాలి. సినిమా అంటే మార్నింగ్ 11 o'clock షో బుక్ చేసుకో, అంతే కదా బ్రో. బీచ్కి వెళ్ళాలా, ఏ టైం కూడా వెళ్ళాలి, ఈవినింగ్ 4 o'clock, ఓకే. సో ఇలాగే స్టూడెంట్ లైఫ్లో మీరు కూడా ప్లాన్ చేసుకోవాలి బ్రో. మీ లైఫ్ని మీరు ప్లాన్ చేసుకున్నారనుకో, సర్టెన్ టైంలో మీరు ఎడ్యుకేషన్ పర్పస్ యూస్ చేయాలి, సర్టెన్ టైంలో నేను ప్రాజెక్ట్ పర్పస్ యూస్ చేయాలి. అలా డైలీ లైఫ్ని మీరు స్టేబుల్ చేసుకున్నారంటే, మీ ఫ్యూచర్ లైఫ్ కూడా ఆటోమేటిక్గా స్టేబుల్ అయిపోతుంది బ్రో. సో టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్ యార్. ఇంజనీరింగ్ అంటే సోలో కాదు బాస్, సాలిడ్ టీమ్ ప్లేయర్స్ అంటే క్రికెట్ ఎక్కడికి వెళ్ళిపోయారేమో కాదు బాస్. మన ఎడ్యుకేషన్లో ఒక టీం వర్క్ అండ్ లీడర్షిప్ అనేది యూస్ చేస్తాం కదా. అందరూ గ్రూప్ కావాలి కదా. గ్రూప్ అంటే మరి ఇంకేదో అనుకుంటున్నారేమో. ప్రాజెక్ట్లో ఒక 2-3 గ్రూప్ అవ్వాలి, ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేయాలి, ఒక సక్సెస్ని తీసుకురావాలి. కమ్యూనికేషన్ చేయాలంటే అందరికీ కమ్యూనికేషన్ చేయాలి, నాకు ఒక్కడికే కాదు. సో అందరం కమ్యూనికేషన్ చేసుకుంటే ఒక ఫ్యూచర్, ఒక డెడికేషన్, ఒక డెడ్ లైన్ ప్రతిదీ క్రియేట్ అవుతుంది బాస్. సో ఇవన్నీ లీడ్ చేయాలంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ కూడా ఉండాలి కదా. సో అది కూడా నేర్చుకుంటే ఫ్యూచర్లో మీరు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేజ్ అండ్ ఒక లెవెల్కి వెళ్ళిపోతారు బ్రో. ఇది నేను చెప్పక్కర్లే, మీకే తెలిసిపోతుంది. సక్సెస్ కావాలంటే నువ్వు డే బై డే గ్రోత్ అవ్వాలి బ్రో. డే బై డే గ్రోత్ అయితే ఆటోమేటిక్గా నువ్వే ఒక గేమ్ చేంజర్గా క్రియేట్ అవుతావు బ్రో. సో ఇవన్నీ బేసిక్ స్కిల్స్, ఇంకా అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తుంది, కంగారేం లేదు. అవుట్ అవ్వాలంటే మస్ట్ హ్యావ్ లెర్న్ అడ్వాన్స్డ్ టూల్స్ అండ్ అడ్వాన్స్డ్ స్కిల్స్. కోడ్ అంటే సింటాక్స్ కాదు బాస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ తెలుసుకో బాస్. ఇప్పుడు పైథాన్ ఉందనుకో, ఆటోమేషన్ చేసేవచ్చు. అండ్ ఆల్సో జావా, ఇట్ కెన్ యూజ్ ఇట్ టు వెబ్ డెవలప్మెంట్, అండ్ చాలా యూజ్లో జావా అనేది యూజ్ చేస్తున్నాం. అలాగే ఇవన్నిటిని ప్రోగ్రామింగ్ ఇవన్నీ చేసి మనం గిట్హబ్లో అప్లోడ్ చేసామంటే మనకంటూ ఒక స్ట్రాటజీ వస్తుంది. సో ఇది మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. బ్రాండ్ స్పెసిఫికేషన్ టూల్స్,
ఇప్పుడు ప్రతి బ్రాంచ్కి ఒక్కొక్క టూల్ అనేది ఉంటుంది. సో అలాగే ఈసీఈకి అయితే వెరిలాగ్ అండ్ విహెచ్డిఎంఎల్ ఇవి కోడింగ్ లాంగ్వేజెస్. వీటిని యూస్ చేసే ప్రతి స్ట్రక్చర్ని ప్రతిదీ కంట్రోల్స్ చేస్తాం. అండ్ ఆల్సో సిఎస్సి వచ్చేసరికి పైథాన్, జావా, సి చాలా వరకు చాలా కోడింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం మన కంప్యూటర్స్కి. అలాగే మెకానికల్లో ఆటోకాడ్ అనే టూల్ని బాగా యూస్ చేస్తాం. అండ్ ఆల్సో సివిల్లో వచ్చేసి క్యాడ్ ప్రోని యూస్ చేస్తాం. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే బిల్డింగ్ స్ట్రక్చర్ కోసం యూస్ చేస్తాం. సో ఇలా ఎవ్రీ బ్రాంచ్లో ఒక టూల్ ఉంటుంది. అది నేర్చుకుంటే నువ్వు ఒక అడ్వాన్స్డ్గా ఉంటావు బ్రో. ఇప్పుడు జాబ్ స్కిల్ ఉండడం ఇంపార్టెంట్ కాదు బ్రో, దాన్ని ప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనం కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్లో స్టాండప్ ఇవన్నీ ఉండాలి బ్రో. ఇవన్నీ మీరు చేస్తే నీకు ఒక స్ట్రాటజీగా వెళ్తావు. అండ్ ఆల్సో నీకు ఒక స్టేజ్ ఫియర్ పోతుంది. ఇంటర్వ్యూలో స్ట్రాంగ్గా ఏదైనా ఒక పాయింట్ని క్లియర్గా చెప్తావు బ్రో. అండ్ ఆల్సో రెజ్యూమ్ని కూడా స్ట్రాంగ్గా సాఫ్ట్ స్కిల్స్తో బిల్డ్ చేసుకుంటావు. అండ్ ఆల్సో నువ్వు నీ అడ్వాన్స్డ్ స్కిల్స్ ఏమైతే ఉన్నాయో నీ రెజ్యూమ్లో ఒక ఫార్మాట్లో పెట్టుకుంటావు బ్రో. అండ్ ఆల్సో లింక్డ్ఇన్ ప్రొఫైల్తో నువ్వు ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటావు. నువ్వు ప్రతిసారి నువ్వు అచీవ్మెంట్స్ అన్నీ యాడ్ చేసి నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఒక సెర్టైన్ స్టేజ్కి తీసుకెళ్ళొచ్చు. ప్రతి కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసేటట్టు అవుతుంది. ఇంజనీరింగ్ అంటే టెక్స్ట్ బుక్ టాపర్ కాదు బ్రో, ప్రొఫెషనల్ కమ్యూనికేటర్ కూడా. సో ప్రతి ఒక్కరితో కమ్యూనికేటర్ కూడా బాగా చేయాలి. మరి జాబ్లో అది చాలా ఇంపార్టెంట్ కదా, ఫ్యూచర్లో టీమ్ లీడ్స్తో చేయాలి కదా. నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నానంటే ఇది వన్ ఆఫ్ ద కంటెంట్ క్రియేషన్. ఫ్రీలాన్సింగ్ కూడా మీరు చేయొచ్చు. మీరు కూడా యూట్యూబ్ చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? మీకు ఒక గెయిన్ ఉండాలి, నేను ఇలా చెప్పగలనా, చెప్తాను అని ఉండాలి. కంటెంట్ క్రియేషన్ ప్రతిదీ క్రియేట్ చేసుకుంటావు. సో అలాగా ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలంటే బ్రో, ఫ్రీలాన్సింగ్ చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ చేస్తూనే చాలా టైప్లో నువ్వు మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలా అంటే వెబ్సైట్లు బిల్డ్ చేసి నువ్వు HTML, CSS, జావా స్క్రిప్ట్స్ బాగా నేర్చుకో. నువ్వు ఎవరికైనా ఒక షాప్ కానీ దేనికైనా వెబ్సైట్ బిల్డ్ చేయి, అలా కూడా ఎర్న్ చేస్తావు బ్రో. నీకంటూ ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ క్రియేట్ చేసుకో, క్లయింట్స్ని తెచ్చుకో, మనీ ఎర్న్ చేసుకో. నెక్స్ట్ వన్ ఆంప్లిట్యూడ్ అండ్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్. ప్లేస్మెంట్ అంటే లెక్క కాదు బ్రో, ప్రిపరేషన్, ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ ఉండాలి బ్రో. క్వాంటిటీలో ఫాస్ట్ సాల్వింగ్, రీజనింగ్లో లాజిక్ థింకింగ్ అండ్ పజిల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మస్ట్గా ఉన్నాయంటే నువ్వు ఫ్యూచర్లో ప్రతి ఇంటర్వ్యూని నువ్వు క్రాక్ చేసేస్తావు బ్రో. నువ్వు ఫ్యూచర్లో ప్రతి జాబ్ను క్రాక్ చేసేస్తావు బ్రో. సో ఇంటర్వ్యూలు, జాబ్లు కావాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి బ్రో. ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అంటే జస్ట్ ఫర్ నాట్ ఏ మార్క్స్ బ్రో. ఇవన్నీ మార్క్స్ కోసం కాదు, నీ యొక్క ప్రిపరేషన్ని, నీ యొక్క ప్రెజెంటేషన్ని చూపించడం కోసం బ్రో. ప్రాజెక్ట్లో స్కోప్ని బాగా డిఫైన్ చేసుకో. నీ టీంతో నువ్వు బాగా కొలాబరేట్ అయ్యి నీ ప్రెజెంటేషన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెజెంటేషన్గా నువ్వు చేయాలి బ్రో. అప్పుడు నీకంటూ మీ కాలేజ్లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో మంచి మార్క్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి బ్రో. ఫైనల్గా నేను చెప్పబోయేది అంటే ఫస్ట్ ఇయర్ నుంచే నువ్వు స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నావంటే నువ్వు ఫైనల్ ఇయర్కి వెళ్ళి వచ్చేసరికి నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో నువ్వు ఆటోమేటిక్గా మీ కాలేజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెజెంటేషన్ ఇస్తావు, బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేస్తావు. నీ స్కిల్స్ చూసి ప్రతి ఒక్క కంపెనీ నీ జాబ్ రెజ్యూమ్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో నువ్వు నాట్ ఏ స్టూడెంట్, నువ్వు ఒక గేమ్ చేంజర్గా ఉంటావు. నెక్స్ట్ టైం ఒక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.